పాఠశాల మధ్యాహ్న భోజన కార్మికుల బకాయిలు బిల్లులు జీతాలు చెల్లించాలని కోరుతూ ఈరోజు గుంటూరు మండల కార్యాలయం వద్ద కార్మికులు ధర్నా నిర్వహించారు. సిఐటియు ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన నిర్వహణ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మిక యూనియన్ నేత షకీలా మాట్లాడుతూ పాఠశాలల్లో గత కొన్ని నెలలుగా భోజన నిర్వహణ బిల్లులు జీతాలు అందక కార్మికులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారన్నారు. పెరిగిన ధరలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని షకీలా డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన కార్మికులకు గత 5 నెలలుగా పెండింగ్ బిల్లులు మరియు జీతాలు పెండింగ్లో ఉన్నాయి. కానీ ఇన్ని నెలలుగా బిల్లులు ఇవ్వకపోతే ఈ కార్మికులు ఎలా పిల్లలు వండి పెడతారని మేము అడుగుతా ఉన్నాం. అలాగే కందిపప్పు, చింతపండు, ఉల్లిపాయ రేట్లు చూస్తే ఆకాశానికి అంటుతూ ఉన్నాయి. ఈ ధరలకు చూస్తూ ఉంటే మండిపోతూ ఉన్నాయి. కానీ వీరికి ఇచ్చే బిల్లులు మాత్రం నెలలు సకాలం ఇవ్వడం లేదు. పేపర్లలో ప్రకటనలు మాత్రం మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు బడ్జెట్ విడుదల చేసేవాళ్ళని గొప్పగా చెప్తా ఉన్నారు. కానీ ఇప్పటివరకు కూడా బిల్లు చెల్లించకుంటే వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతూ వడ్డీలు తెచ్చి కూడా వీళ్ళు ఏజెన్సీ నిర్వహిస్తూ ఉన్నారు. బీజేపీ టీడీపీల నడుమ మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ మేరకు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణపై పలువురు మంత్రులు చేసిన వ్యాఖ్యలను బీజేపీ దళిత సంఘాల నేతలు ఖండించారు. అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన వ్యక్తి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని బీజేవైఎం నాయకులు జి అరుణ్ కుమార్, మాలమహానాడు నాయకులు చెన్నకేశవులు చెప్పారు. నగరంలోని ఓ హోటల్లో వారు మీడియాతో మాట్లాడారు. అపార అనుభవం కలిగిన కన్నాపై తొలిసారిగా మంత్రులు అయిన రావెల లాంటి వ్యక్తులు విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. మరోసారి విమర్శలు చేసే ప్రక్రియకి స్వస్తి చెప్పాలన్నారు. ఆయన మంత్రిగా రాష్ట్రంలోనే 25 సంవత్సరాలు సీనియర్ శాసనసభ్యుడిగా, అలాగే పెదకూరపాడు కాన్స్టిట్యూన్సీ నుంచి వరుసగా 5 సార్లు ఘన విజయం సాధించి నిత్యం ప్రజల్లో నుంచి వచ్చినటువంటి మహానేత రాయల కిషోర్ బాబు మాట్లాడుతూ నిన్న సైకిల్ షాపు అద్దెకిచ్చినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి కన్నా లక్ష్మీనారాయణ అని మాట్లాడారు. మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్లో జిల్లా సెలక్షన్లు జరగనున్నాయి. ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే ఈ అథ్లెటిక్ మీట్కు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు అసోసియేషన్ నేతలు తెలిపారు. మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 12, 13 తేదీలలో గుంటూరులో అథ్లెటిక్స్ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల వివరాలను అసోసియేషన్ నేతలు టి సుబ్బారావు, లాల్ వజీర్ మీడియాకు తెలిపారు. వివాదాలకు తావు లేకుండా సమర్థవంతంగా పోటీలు నిర్వహిస్తున్నందున క్రీడాకారులందరూ పాల్గొనాలని వారు సూచించారు. ఈ డిసెంబర్ 12, 13 జరిగే రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు అందరినీ ఆహ్వానించడం జరిగినది. ఈ క్రీడా పోటీలలో అందరూ పాల్గొనవచ్చును. 35 సంవత్సరాల నుండి 90 సంవత్సరాల వరకు ప్రతి 5 సంవత్సరాలకు ఒక గ్రూప్ చొప్పున అందరూ పార్టిసిపేషన్ చేయాలి. మహిళలు, పురుషులు ఇద్దరూ కూడా పోటీ చేయవచ్చును. దీంట్లో అనేక రకమైన క్రీడాంశాలు ఉన్నాయి. రన్నింగ్ ఉంది, లాంగ్ జంప్ ఉంది, హై జంప్ ఉంది, పోల్ వాల్ట్ ఉంది. అలా మనకి నచ్చిన, మనం చిన్నతనంలో మనం ఏవైతే స్కూల్ గేమ్స్లో ఎలా అయితే పార్టిసిపేషన్ చేసామో అలానే అందరూ కూడా పార్టిసిపేషన్ చేయొచ్చు. మరలా ఈ నెల 8వ తారీఖున ఎన్టీఆర్ స్టేడియంలో 9 గంటల నుండి జిల్లా సెలక్షన్లు కూడా జరపబడును. కావున క్రీడాకారులందరూ కూడా ఈ వదంతులు ఏవీ నమ్మే పని లేకుండా సక్రమంగా వచ్చి పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. డిసెంబర్ 12, 13 తారీఖున జరిగేటువంటి రాష్ట్ర స్థాయి మీట్లో వీళ్ళంతా కూడా పాల్గొనవచ్చు. కాబట్టి ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి వెటరన్స్ అంతా కూడా ఈ యొక్క మీట్లో పాల్గొని దీన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నాను. రమేష్ హాస్పిటల్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. తాలూకాలోని పెన్షనర్స్ హోంలో గుండె జబ్బులపై ఉచిత అవగాహన సదస్సు నిర్వహించారు. వయసు మీరిన వారిలో మానసిక ఒత్తిడి కారణంగా గుండె జబ్బుల బారిన పడుతున్నారని డాక్టర్ కుమార్ చెప్పారు. ఇందుకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకుని తగిన విధంగా చికిత్స పొందాలని డాక్టర్ సూచించారు. అదే చెప్పారు కదా, ఒక సెకండ్ లేట్ ఉంటే 32,000 తీర్మానం సరిపోతుంది. సో ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ఈవెన్ ఎ సెకండ్ ఇఫ్ ఐ కెన్. సో బట్ ఫర్ ప్రిజర్వింగ్ దట్ సెకండ్ ఐ నీడ్ ఆల్ యువర్ హెల్ప్. I need all your help so that patients can be treated in time, so that they also have every right to live like you and me. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ సోమేశ్వరరావు, పలువురు వైద్యులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రబీ సీజన్కు అవసరమైన విత్తనాలు సిద్ధం.
రాజకీయ నిరుద్యోగులే టీడీపీపై ఆరోపణలు చేస్తున్నారు. మంత్రి పుల్లారావు వ్యాఖ్యలు. బస్టాండ్ను సందర్శించిన ఆర్టీసీ ఎండీ సాంబశివరావు మౌలిక సౌకర్యాల పరిశీలన, సిబ్బంది అంకిత భావంతో పనిచేయాలని సూచన. వర్షాలు కరువై ఎండిపోతున్న పంటలు. ప్రభుత్వం అన్నదాతలను ఆదుకోవాలన్న రైతు నేత శివాజీ. ఘనంగా ఎమ్మెల్యే కొమ్మాలపాటి జన్మదిన వేడుకలు, సంబరాలు జరిపిన అభిమానులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.